ఒక అందమైన అడవిలో ఏ ఫర్ యాంట్ ఎర్రని బీ ఫర్ బాల్ మీద పాకుతూ ఉంది. అప్పుడు అటుగా వచ్చిన సీ ఫర్ క్యాట్ కి ఈ క్యూట్ బాల్ తో ఆడుకోవాలి అనిపించింది. ఇంతలో డీ ఫర్ డాగ్ ఈ బాల్ తో ఇద్దరం ఆడుకుందామా అని అడగగా క్యాట్ కి ఇటువైపుగా ఉన్న ఈ ఫర్ ఎగ్ ని చూసి నోరూరింది. ఈ అమ్మి అంటూ తిందాము అనుకోగా ఎఫ్ ఫర్ ఫాక్స్ వచ్చి డిస్టర్బ్ చేసింది. ఆ జంగిల్లో ఆకులు తింటూ ఇటువైపు వచ్చిన జీఫర్ జిరాఫ్ ఇలా అంది, హే, గుడ్డులో చిన్ని బేబీ ఉంది, తినాలనుకోవడం తప్పు కదా అనేలో హెచ్ ఫర్ హెన్ ఒక చేతిలో ఐ ఫర్ ఐస్ క్రీమ్ జే ఫర్ జార్ తో పట్టుకుని అక్కడికి వచ్చి, హే, అది నా బేబీ ఎగ్, డోంట్ డేర్ టు టచ్ ఇట్ అని వార్నింగ్ ఇస్తూ ఉండగా అటుగా వెళ్తున్న కే ఫర్ క్యాంగరీ ఆ ఐస్ క్రీమ్ ని చూసి పట్టుకుందాం అనుకుంది. ఇంతలో ఎల్ఫ్ లయన్ అక్కడ ఉన్న ఒక్క యానిమల్ అయినా చిక్కకపోతుందా అనుకుంటూ ఫాస్ట్ గా రన్ చేస్తూ వస్తూ ఉండగా ఎంఫ్ మంకీ ట్రీ మీద నుంచి ఒక్క జంప్ చేసి సింహం మీద దూకి దాని కళ్ళు మూసింది అందరినీ కాపాడదామని. ఆ దూకుడికి చెట్టు మీద ఉన్న ఎన్ఫ్ నెస్ట్ కింద పడిపోతూ ఉంటే ఓఫో ఆవుల్ హీరోలా ఎగిరి పట్టుకుంది. అమ్మయ్య అనుకుంది ఇదంతా చూస్తున్న పీఫో ప్యారెట్. ఇదంతా దూరం నుండి రికార్డ్ చేస్తున్న మన క్యూఫ్ క్వీన్ యొక్క కెమెరాని ఆర్ఫర్ రాబిట్ పట్టుకుపోతూ ఉంటే ఎస్ఫర్ స్నేక్ ఏమో దాన్ని చుట్టేసుకుంది. ఇంతలో టీఫర్ టైగర్ అప్పుడే నిద్ర లేచి ఎండగా ఉంది అని యూఫర్ అంబ్రెల్లా వేసుకొని బయటకు రాగా ఒక పెద్ద వీఫర్ వ్యాన్ లో నుంచి డబ్ల్యూ ఫర్ వాచ్ పెట్టుకుని ఎక్స్ ఫర్ జైలోఫోన్ ని ప్లే చేస్తూ ఒక మనిషి హా అనుకుంటూ వై ఫర్ యాన్ చేస్తూ దిగి అన్ని యానిమల్స్ ని జెడ్ ఫర్ జూకి తీసుకెళ్లిపోయాడు. ఇది కథ.